హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇది లంచ్ బాక్స్ సిరీస్లో సెకండ్ రెసిపీ అన్నమాట, బెండి రైస్. సో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం బెండకాయలు కట్ చేసినవి అండ్ తిరుగుమూత దినుసులు. మీరు గమనిస్తే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలానే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను, కొంచెం క్రంచ్ ఉంటుందని. నేను రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అరౌండ్ కొంచెం రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోనే వేయచ్చు, బట్ లేడీస్ ఫింగర్ రైస్కి ఎప్పుడైనా కుక్ చేసిన రైస్ వేస్తేనే జిగురు లేకుండా ఉంటుందన్నమాట, లేకపోతే జిగురుగా అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయని ఆల్రెడీ అప్డేట్లో చెప్పాను కదా. సో అలానే రెగ్యులర్గా మనం రోజు వంటల్లో ఏవైతే యూస్ చేస్తామో అవే యూస్ చేసి చేస్తానన్నమాట, బట్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం నా టచ్ యాడ్ చేసి. సో ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను అండ్ ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా కదా. సో నేను ఇందులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో ముందుగానే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఒకసారి ఫ్రై చేద్దాం. సో పోపు అనేది వేగిపోయింది కదా, తాలింపు. సో ఇందులో లేడీస్ ఫింగర్ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత సాల్ట్ అవన్నీ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సో బెండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో నేను ఇందులో కొంచెం జీరా పౌడర్ అండ్ ఉప్పు, కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes ఫ్రై అవనిద్దాము. సో ఫ్రై అయిపోయింది కదా, నేను ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను కదా రైస్. సో ఆ రైస్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను. సో బెండి రైస్ అనేది అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. మీకు కనిపిస్తుంది కదా, నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో బెండి రైస్ రెడీ అయిపోయింది, సింపుల్గా, ఈజీగా, క్విక్గా. సో ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, అంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అది చేత్తో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అనేది వచ్చేస్తుంది అనమాట.
సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్.